వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ శ్రావణి. ఇది ప్రజాస్వామ్య తెలంగాణనా లేక నిరంకుశత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్సా? ప్రశ్నించే గొంతుకల్ని నొక్కేయడమేనా మీ పాలకుల విధి? జర్నలిస్టులైన కేవీఆర్, ప్రశ్న రావణ్ల అరెస్ట్ ఉదంతం చూస్తే చట్టం ఎటుపోతోంది, న్యాయం ఎవరి పక్షాన ఉంది అర్థం కూడా కావట్లేదు. అక్రమంగా తప్పుడు కేసులతో ఒక జర్నలిస్ట్ ని అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడం ఏ రకమైనటువంటి చట్టం? ప్రైవేట్ వాహనాల్లో తరలించడం ఏంటి? అసలు ఎవరి కోసం ఈ దాగుడు మూతలంతా? అధికారిక పోలీస్ వాహనాలు కాకుండా ఏ రకమైన నెంబర్ ప్లేట్లు కూడా లేని ప్రైవేటు వాహనాల్లో ఒక జర్నలిస్ట్ ని కిడ్నాప్ చేసినట్టు తరలించాల్సినటువంటి కర్మ ఏపీ ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? కనీసం ఆయన భార్య రోడ్డుపై నిలబడి ఏడుస్తున్నా కానీ నా భర్తని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగినా కానీ సమాధానం కూడా చెప్పే దమ్ము ధైర్యం లేవా పోలీసులకి అని అడగాలనిపిస్తుంది. చట్టాన్ని కాపాడాల్సినటువంటి కాకీలు సమాధానం కూడా చెప్పలేక మొహం చాటేసి మరీ పారిపోయారు. మరి ఇంకా ప్రజాస్వామ్యంలోనే మనం ఉన్నామా అనేటటువంటి అనుమానాలు కూడా కలుగుతాయి. ఇక పక్క రాష్ట్ర పోలీసుల అక్రమాలకు మన పోలీసులు వత్తాసు పలకడం అన్నిటికంటే అత్యంత సిగ్గుచేటు. దారుణమైనటువంటి విషయం ఏంటో తెలుసా? ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి తెలంగాణ గడ్డపై అక్రమాలకు కూడా పాల్పడుతుంటే మన తెలంగాణ పోలీసులు వారికి చేతులు కట్టుకొని వత్తాసు పలుకుతున్నారు. మన రాష్ట్ర హక్కులను, మన ప్రజలను, మన జర్నలిస్టులను కాపాడాల్సినటువంటి తెలంగాణ పోలీసులు పక్క రాష్ట్ర పోలీసులు అక్రమ అరెస్టులకు కూడా చేతులు కలిపి సహకరిస్తా ఉన్నారు. మరి ఇదంతా కూడా చేతగానితనానికి పరాకాష్ట కాదంటారా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతా లేకపోతే చంద్రబాబా? ఇలాంటి అనుమానాలు కూడా బయటకు వస్తున్నాయి. తెలంగాణ పోలీసులారా, మీ కాకి చొక్కాను ఉన్నటువంటి గౌరవాన్ని పక్క రాష్ట్ర పాలకుల కాళ్ళ దగ్గర తాకట్టు పెడతారా? ప్రశ్నించే గొంతుకులపై కక్ష సాధింపు దేనికి సంకేతం అని చెప్పాలి? మీ తప్పులను ఎండగడితే కేసులు పెడతారా? మీ అక్రమాలను ప్రశ్నిస్తే జైళ్లలో పెడతారా? జర్నలిజం అంటే పాలకుల భజన చేయడం కాదు, ప్రజల పక్షాన నిలబడి నిలదీయడమే. కేవీఆర్ గారిపై జరుగుతున్నటువంటి ఎలాంటి కక్ష సాధింపు చర్యలు ముమ్మాటికి భావ ప్రకటన స్వేచ్ఛపై జరుగుతున్నటువంటి దాడులే. ఈ అరాచకాన్ని, ఈ నిరంకుశత్వాన్ని తెలంగాణ సమాజం మాత్రం చూస్తూ ఊరుకోదు. పాలకులారా గుర్తు పెట్టుకోండి, గొంతు నొక్కినంత మాత్రాన నిజాలు సమాధైపోవు. మేమంతా ముక్త కంఠంతో ఈ అరాచకాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిస్ట్ కేవీఆర్, ప్రశ్న రావణ్ గారికి అక్రమ కేసుల నుండి విముక్తి వెంటనే కల్పించాలని, తక్షణమే వాళ్ళని విడుదల చేయాలని కోరుకుంటున్నాం. లేదంటే ఈ తెలంగాణ గడ్డ మరో ఉద్యమానికి వేదిక అవుతుంది.